హలో ఫ్రెండ్స్. ఈరోజు గ్రూప్‌లో చెప్పుకున్న అనాలిసిస్ ప్రకారము నా మార్నింగ్ ట్రేడ్ వచ్చేసి నేను 23,800లో మన రెసిస్టెంట్ దగ్గర రిజెక్షన్ రాగానే నేను ట్రేడ్ తీసుకున్నాను. సో, నా ఎంట్రీ ప్రైస్ వచ్చేసి 138.8 దగ్గర ట్రిగ్గర్ అయింది. నేను ప్రీవియస్ స్వింగ్ హై అనేది నేను టార్గెట్ పెట్టుకున్నాను 219 అది. సో, 212 నుంచి ఇది రిజెక్ట్ అయింది. సో, నేనేం చేశానంటే కొంచెం బఫర్ పాయింట్స్‌తోని సెకండ్ క్యాండిల్‌లోకి ట్రైల్ చేసి పెట్టుకున్నాను. ఇది గ్రూప్‌లో నేను ఆల్రెడీ మెన్షన్ చేశాను మార్నింగే మార్కెట్ ఓపెన్ అయ్యే ముందే. 23,730 ఏదైతే మన రెసిస్టెంట్ లెవెల్ ఉందో ఆ రెసిస్టెంట్ లెవెల్ దగ్గర నుంచి ఈ రిజెక్షన్ వస్తే నేను ఎంట్రీ ప్లాన్ చేస్తానని చెప్పాను. సేమ్ ఎగ్జాక్ట్లీ మన రిజెక్షన్ వచ్చింది. దీంట్లో నా ట్రైలింగ్ స్టాప్ లాస్ అనేది 179 అనేది హిట్ అయింది. తర్వాత లైవ్ స్టార్ట్ చేసుకున్నాం. 23,800 పుట్లో ఈసారి ఏంటంటే మనకు రూల్స్కి అగెనెస్ట్గా నేను హై ప్రైజ్లో తీసుకున్నాను. ఎందుకంటే ఇది బ్రేక్ చేసి రీటెస్ట్ చేసి మళ్ళీ వెళ్తుంది. సో, ఆ రీటెస్ట్లో తీసుకున్నాను. సో, 23,800 పుట్లో 233 దగ్గర తీసుకున్నాను. ఇది నేను తీసుకున్నాక మళ్ళీ ఒకసారి రీటెస్ట్ చేసింది. 260 నేను దీనిలో టార్గెట్ పెట్టుకున్నాను. ఈరోజు మనకి ఏ సేఫ్ ఎంట్రీ అనేది ఏం దొరకలేదు. నా టార్గెట్ అనేది ఇందులో హిట్ అయింది. తర్వాత ఒక స్కాల్ప్ చేశాను 23,700 పుట్లోనే. బట్ అది నేను రికార్డ్ చేయలేదు. ఇవన్నీ మీరు విట్నెస్ చేయాలనుకుంటే డిస్క్రిప్షన్ లో ఉన్న ఫైర్స్ అకౌంట్ లో అకౌంట్ ఓపెన్ చేసుకోండి, మన గ్రూప్ లో జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ. Please do subscribe to my channel and hit the bell icon.